జిల్లాలో అమరావతి పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. వైసీపీ పాలనలో ఆగిన అమరావతి నిర్మాణాలు ఇప్పటికే ప్రాథమికంగా ఆ పనులు మొదలయ్యాయి. రాజధానిపై అధ్యయనానికి త్వరలో కమిటీ వేశారు. మరో 10 రోజుల్లో పనులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భూములు ఇచ్చిన రైతులందరికీ న్యాయం చేస్తామంటోంది ప్రభుత్వం. డెడ్లైన్ లోపే రాజధానిని నిర్మిస్తామంటోంది. దీంతో ఇదే అంశాన్ని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా స్పష్టం చేశారు. భూములు ఇచ్చిన రైతులందరికీ ఇకపై న్యాయం జరుగుతుందంటున్నారు. 10 రోజుల్లో పనులపై స్పష్టత ఇస్తామంటున్నారు. ఇక రాజధానిపై అధ్యయనానికి త్వరలో కమిటీ వేయబోతున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా పనులు కూడా మొదలయ్యాయి. వైసీపీ పాలనలో ఆగిన అమరావతి నిర్మాణాలు ఇప్పుడు మళ్ళీ వేగం పుంజుకోబోతున్నాయి. మొత్తం మీద అమరావతి కళ నెరవేరబోతోంది. త్వరలో అమరావతికి సంబంధించిన నిర్మాణాలు మళ్ళీ చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 2 ఏళ్లలో అమరావతిని నిర్మించి తీరుతామని ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లుగా వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మున్సిపల్ మంత్రి నారాయణ మాట్లాడారు. ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రిగా తీసుకోవడం జరిగింది. గతంలో 2014 నుంచి 19 దాకా మున్సిపల్ శాఖ మంత్రిగా సిఆర్డి అమరావతి రాజధాని ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 2014 నుంచి 19 దాకా అనేక సంస్థలు బిల్డింగ్ అప్రూవల్ అంటే ఆన్లైన్లో వితిన్ మినిట్లో అప్రూవల్ వచ్చే సిస్టమ్ని తీసుకొచ్చాం. అదేవిధంగా మున్సిపాలిటీలో అనేక సంస్థలు తీసుకొచ్చాం. ప్రజలకి ఉపయోగపడేట్టుగా ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఉండే విధంగా అనేక సంస్థలు పేదలు నిరుపేదలకి దాదాపు 11 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేసి హై టెక్నాలజీ సిల్వర్ టెక్నాలజీతో వాటిని నిర్మించడం జరిగింది. అయితే కొన్ని ఇన్కంప్లీట్గా పోవడం జరిగింది. అదేవిధంగా అమరావతి రాజధాని తీసుకుంటే అందరికీ తెలిసింది 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అంటే కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాల రైతులు ఆ రోజు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది కేవలం మా నాయకుడు చంద్రబాబు నాయుడు నమ్మకంతో ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే దాదాపు 48,000 కోట్ల రూపాయలకి టెండర్స్ యాక్చువల్గా శాంక్షన్ చేయడం, అందులో కూడా 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ అధికారులకి భవనాలు దాదాపు 90% కొన్ని అయిపోయినాయి, కొన్ని 80% అయినాయి, కొన్ని 75% అయినాయి. అదేవిధంగా రోడ్డు, డ్రైన్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ మొత్తం దాదాపు 9,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అయితే గత ప్రభుత్వం వాటినన్నింటినీ నిర్వహణ చేసి 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆట్లాడి ఎక్కడా రాజధాని లేకుండా ఈ రాష్ట్రానికి చేసింది. ఏ రాష్ట్రానికైనా రాజధాని అంటూ ఉండాలి. అయితే ఆ రోజు రైతులు 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారంటే ప్రపంచంలో ఒక రికార్డ్. దీన్ని హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఒక కేస్ స్టడీగా తీసుకుని మమ్మల్ని అందరూ ఇన్వైట్ చేసింది. అలా చేసిన రాజధాని నిర్మాణం చేశారు. ఈరోజు ఆ బాధ్యతలు కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేస్తున్నాం. అధికారులతో డిస్కస్ చేసి ఒక 10-15 రోజుల్లో, వీలైనంత 10-15 రోజుల్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని అక్కడ అమరావతి క్యాపిటల్ ఎన్ని అంటే మైండ్లో అయితే 2.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని యాక్చువల్గా అంటే గతం 19 దాకా చేసిన అనుభవంతో నా ఎస్టిమేషన్ 2.5 yearsలో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. దాన్ని అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఆ తర్వాత ప్రజలకి ఖచ్చితంగా తెలియజేస్తాం ముందుగా. అంటే ఎన్ని సంవత్సరాలు చేయగలం, 2 సంవత్సరాల 2.5 సంవత్సరాలు. నా యొక్క అనుభవంలో అయితే 2.5 సంవత్సరాల్లో పూర్తి అవుతుంది కదా అని చేయాలి. చేస్తే ప్రపంచంలో టాప్ రాజధానిలో టాప్ 5లో ఒకటి చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారి కళ. ఖచ్చితంగా టాప్ 5లో 1 అవుతుంది. అలాంటి రాజధానిని నిర్మించి ఆ రోజు రైతులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా మున్సిపల్ శాఖ తీసుకుంటే 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నేను మున్సిపల్ ట్యాక్సెస్ పెంచాలి. ఒక్కసారి అంటే ఒక్కసారే పెంచలేదు, ఒకసారి కూడా పెంచలేదు.
ఉన్న దాంట్లోనే ఎక్కడెక్కడైతే లీకేజ్లు ఉంటాయో వాటిలన్నింటినీ అరికడుతూ ఆ వచ్చిన ఇన్కమ్తోనే బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. పార్కులు కావాల్సిన నిధులే కాదు, ఈరోజు ఆ రోజు 114 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 114 మున్సిపాలిటీస్లో పార్కులు డెవలప్ చేసాం, రోడ్లు చేసాం, డివైడర్లు చేసాం. ఆ రోజు స్కూల్స్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. ఇవన్నీ చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వాటన్నిటిని నిర్ణయం చేసి చెత్త పన్ను అంటూ ఒక పన్నును తీసుకొచ్చారు. అనేక సార్లు వాళ్ళు ట్యాక్సులు పెంచారు. అయితే ప్రజలకి బడ్డలు లేకుండా ఎలా చేయాలి దానికి యాక్చువల్గా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ప్రజలు మళ్ళా తిరిగి ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళ అనుకుని నెరవేర్చేట్టుగా చేస్తూ ముందుకు. వైసీపీ పాలనలో ఆగిన అమరావతి నిర్మాణాలు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి. ఇప్పటికే ప్రాథమికంగా పనులు కూడా మొదలయ్యాయి. రాజధానిపై అధ్యయనానికి త్వరలో కమిటీ వేయబోతున్నట్లుగా మున్సిపల్ మంత్రి నారాయణ వెల్లడించారు. మరో 10 రోజుల్లో పనులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భూములు ఇచ్చిన రైతులందరికీ న్యాయం చేస్తామంటోంది ప్రభుత్వం. డెడ్లైన్ లోపే రాజధాని నిర్మిస్తామని స్పష్టం చేశారు మున్సిపల్ మంత్రి. మా కొలీగ్ రాజేష్ టీడీపీ మంగళగిరి ఆఫీస్ నుంచి జాయిన్ అవుతున్నారు. రాజేష్, రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. మళ్ళీ అమరావతి మళ్ళీ జీవం పోసుకుంటుందా? అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం 2 సంవత్సరాల్లోగా పూర్తి చేస్తామని చెప్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు, ఎలాంటి ముందడుగు వేస్తున్నారు? అమరావతిని మొదటి ప్రియారిటీగా చంద్రబాబు తీసుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 2017 తర్వాత పూర్తి స్థాయిలో 2016లో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం పూర్తి చేసినప్పటికీ 2017 మిడిల్లో పర్మనెంట్ సెక్రటరియట్, పర్మనెంట్ అసెంబ్లీ, అదేవిధంగా హైకోర్టు నిర్మాణాల పనులు ప్రారంభించారు. చివరి అంటే కొంత కాంక్రీటు, కొంత బీమ్ స్టేజ్ వచ్చేసరికి అక్కడ పనులన్నీ, ఎన్నికలు రావడంతో పనులన్నీ కూడా ఆగిపోయి, ఈ నేపథ్యంలోనే ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక నెల 2 నెలల లోపే అమరావతి పనులు ప్రారంభించాలని చంద్రబాబు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానిలో భాగంగానే మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి నారాయణ కూడా దీని మీద స్పందించారు. అమరావతి ఖచ్చితంగా మొదటి ప్రియారిటీగా ఉంటుంది. ప్రియారిటీతో పాటు రాజధాని నిర్మాణాన్ని 2.5 సంవత్సరాలు అంటే 2027 నాటికి, ముగింపు నాటికి దాదాపుగా పూర్తి చేస్తామని చెప్తున్నారు. రాజధాని నిర్మాణం అంటే ప్రధానంగా పర్మనెంట్ అంటే శాశ్వత సచివాలయంతో పాటు శాశ్వత అసెంబ్లీ, శాశ్వత హైకోర్టు, రాజ్భవన్, ముఖ్యమంత్రి కార్యాలయం వీటన్నిటి కూడా నిర్మాణం చేస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ ఆల్రెడీ నిర్మాణం పూర్తయిపోయాయి. వాటితో పాటు ఆఫీసర్స్, గ్రూప్ సంబంధించిన ఆఫీసర్స్, గెజిటెడ్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి అదే భవనాలు, అదేవిధంగా మంత్రులకు సంబంధించిన భవనాలు దాదాపుగా నిర్మాణాలు జరిగాయి. కాబట్టి వాటికి కొంత ప్యాచ్ వర్క్ ఉంది. వాటి నిర్మాణాలు పూర్తి చేస్తే ఒక 6 నెలల ఏడాదిలోపు అవన్నీ పూర్తవుతాయి. కానీ పర్మనెంట్ శాశ్వత సచివాలయం, శాశ్వత అసెంబ్లీ, శాశ్వత హైకోర్టు, రాజ్భవన్ ఇవన్నీ కట్టడానికి ఒక 2-2.5 సంవత్సరాలు పట్టే అవకాశం, ఎందుకంటే ప్రపంచ స్థాయి రాజధాని చెప్తున్నారు కాబట్టి కొంత సమయం పట్టే అవకాశం కనబడుతుంది. గతంలో చేసిన తప్పుని ఈసారి చేయమని ఎన్డీఏ ప్రభుత్వం అయితే చెప్తుంది. ఎందుకంటే 2017 చివరిలో పూర్తిస్థాయి శాశ్వత భవనాల నిర్మాణాలు ప్రారంభించడం వల్ల కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆ నిర్మాణాల జోలికి వెళ్ళకోకుండా 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి ఎటు రాజధాని లేక రాష్ట్రంగా మార్చేసింది అనేది తెలుగుదేశం పార్టీ నేతల ఆరోపణగా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ తప్పు లేకుండా 2.5 సంవత్సరాలు అంటే 2027 నాటికే అమరావతి నిర్మాణం పూర్తి చేసి వచ్చే ప్రభుత్వం ఒకవేళ ప్రభుత్వాలు మారినా రాజధానులు మార్చే అవకాశం లేకుండా పూర్తిస్థాయి రాజధాని నిర్మాణం చేయాలని భావిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటివరకు రాజధానిలో నిర్మాణాలు ఏ నిర్మాణాలు ప్రభుత్వాలు మారిన రాజధాని అంశంలో ఎలాంటి జోక్యం చేసుకోకుండా అందుకు ఏదైనా విధాన నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేయబోతున్నారా? దానికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సిఆర్డీ చట్టం అనేది ఆల్రెడీ ఉంది. ఆ చట్టానికి సంబంధించిన అంశంతో పాటు ఆల్రెడీ అమరావతి రాజధాని అనేది గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి అమరావతి దాదాపుగా రాజధాని ఉండే అవకాశం ఉంది. అంతకంటే ముందు అమరావతిలో నిర్మాణాలు పూర్తయిపోతే హైకోర్టు కానీ, సచివాలయం కానీ, అసెంబ్లీ కానీ, ముఖ్యమంత్రి కార్యాలయం, రాజ్భవన్ ఇవన్నీ పూర్తి అయితే మార్చడానికి అసలు అవకాశం ఉండదు. కాబట్టి ముందుగా నిర్మాణాలు పూర్తి చేయాలి. అంతేకాదు రోడ్లు అవన్నీ నిర్మాణాలు పూర్తి చేయాలి. వీటితో పాటు కేంద్ర సంస్థలతో పాటు ఇతర సంస్థలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు పూర్తయితే ఒక రాజధాని కళ పూర్తిగా వస్తుంది. కాబట్టి ఇంకా మార్చడానికి అవకాశం కూడా ఉండదు. వాటితో పాటు చట్టపరంగా కూడా మార్చడానికి అవకాశం లేకుండా ఈ 5 ఏళ్ళలో ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. దీనికోసం రాజధాని నిర్మాణ పనుల కోసం ఒక కమిటీని కూడా త్వరలోనే ఫామ్ చేయబోతున్నారు. అదేంటంటే ఏ నిర్మాణాలు ఎక్కడ వరకు వచ్చాయి, ఎక్కడ నిలిచిపోయాయి, వాటి పురోగతి ఏంటి, ఎంతవరకు నిధులు ఖర్చు పెట్టారు, ఇంకా ప్రాజెక్టుకి ఎంత నిధులు అవసరం అవుతాయి, వీటన్నిటిని అంచనా వేస్తూ ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించినటువంటి నిర్మాణ సంస్థలతో చంద్రబాబు
చంద్రబాబు నారాయణ వీళ్ళంతా కూడా అధికారులు సమావేశమై నిర్మాణ పనులు ప్రారంభానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే జంగిల్ క్లియరెన్స్ అంటే మొత్తం ఒక మినీ అడవిలాగా తలపిస్తుంది కాబట్టి ఆ పిచ్చి మొక్కలు అన్నిటిని కూడా కాంక్రీట్ జంగిల్ క్లియరెన్స్ అంతా కూడా జరుగుతుంది. అదంతా అయిపోయిన తర్వాత రోడ్ల నిర్మాణం దగ్గర నుంచి నిలిచిపోయిన ఇతర భవనాల నిర్మాణాలు వాటితో పాటు మిగిలిన ఇతర సంస్థలకు సంబంధించిన నిర్మాణాలు భవనాల మొత్తం ప్రోగ్రెస్ తీసుకుని ఆ ప్రోగ్రెస్ ఆధారంగా రాజధాని పూర్తి చేస్తామంటున్నారు. మరి కమిటీకి సంబంధించి అధ్యయనానికి కమిటీ ఎప్పట్లోగా వేస్తారు? కమిటీ రిపోర్ట్ ఎప్పట్లోగా వచ్చే అవకాశం ఉంది? ఎస్ అంటే ఈ 18వ తేదీన కేబినెట్ సమావేశం ఉండే అవకాశం ఉందంటున్నారు. ఆ సమావేశంలో ఏమన్నా రాజధాని గురించి ప్రస్తావన వస్తుందో లేదో చూడాలి. ఇంకా మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నటువంటి నారాయణ బాధ్యతలు తీసుకోవాలి. ఆయన కూడా బాధ్యతలు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో సిఆర్డీఏ మీద రివ్యూ చేసిన తర్వాత పూర్తి స్థాయి కమిటీ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజే మొత్తం సిఆర్డీ కమిషనర్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏ నిర్మాణాల గురించి ఏ అంశాలు వాళ్ళు డీటెయిల్ రిపోర్ట్ ఇస్తారు కాబట్టి ఆ రిపోర్టు ఆధారంగా కమిటీ వేసి అధికారులతో కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఒక నెల 15 రోజుల్లో ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా అమరావతి ఉంది. అంటే రాజధాని గతంలో రాజధాని భూముల్ని ఇదిగా పెట్టి రాజధాని భూముల ద్వారానే ఆదాయాన్ని సమకూర్చుకుని రాజధాని నిర్మాణం చేయాలనుకున్నారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్తో ముందుకు వెళ్లే అవకాశం కూడా కనబడుతుంది. దానికి సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా ఒక వారం 10 రోజులు వస్తాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి సిఆర్డీ మీద రివ్యూ చేసిన తర్వాత కానీ అడుగులు ముందుకు పడే అవకాశం లేదు. కాబట్టి దాదాపుగా జూలై నెలాకలేదు ఆగస్టు మొదటి వీక్ నుండి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. రామదాస్ రైట్ రాజేష్, అంటే సిఆర్డీఏకు ఎలాంటి అధికారాలు కల్పించబోతున్నారు? ఇంకా మరీ ముఖ్యంగా ఇక రైతులు రాజధాని కోసం పోరాటం చేశారు గత ప్రభుత్వంలో. సో ఇప్పుడు భూములు ఇచ్చిన రైతులందరికీ ఏ రకమైనటువంటి న్యాయం చేయబోతుంది కొత్త ప్రభుత్వం? ఖచ్చితంగా సిఆర్డీఏ అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది 2015లో 14 ఎండింగ్లో తీసుకొచ్చి దానికి ఒక అథారిటీ తీసుకొచ్చి చట్టాన్ని చేసిన తర్వాత రైతుల ద్వారా ల్యాండ్ పూలింగ్ అనే స్కీమ్ ద్వారా దాదాపు 32,500 ఎకరాల భూములు తీసుకున్నారు. ఆ రైతులకి తిరిగి లబ్ధి చేకూర్చేలాగా హౌసింగ్ అంశం ఇళ్లకు సంబంధించి అదేవిధంగా ఇతర ల్యాండ్ కూడా అక్కడ కేటాయించారు. ఆ కేటాయించిన ల్యాండ్కి సంబంధించిన అంశంలో వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకోవడం లేదా కమర్షియల్ ప్లాట్స్ ఇచ్చారు. ఆ కమర్షియల్ ప్లాట్స్లో ఏదైనా వ్యాపార సముదాయాలు కట్టుకోవడం లాంటివి చేశారు. కాబట్టి ఇప్పుడు రాజధాని నిర్మాణం పూర్తయితే రైతులకు ఇచ్చినటువంటి ల్యాండ్స్ కమర్షియల్ ల్యాండ్స్ కానీ లేకపోతే హౌసింగ్ ల్యాండ్స్ కానీ వాటన్నిటికీ బాగా రేట్లు వస్తాయి, వాళ్ళు డెవలప్ అవ్వచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. కాబట్టి ఇప్పుడు రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమైతేనే రాజధాని రైతులకి న్యాయం జరిగే అవకాశం కనబడుతుంది. తద్వారా భూముల రేటు పెరగడం లేకపోతే వాళ్ళు వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా రైతులకు కూడా న్యాయం చేస్తామని చెప్తారు. ఇంకొకటి రైతులకి భూములు ఇచ్చిన రైతులకి ప్రతి ఏడాది కౌలు ఇస్తామని చెప్పారు. అయితే గత 5 ఏళ్ళ వైసీపీ పూర్తిగా కౌలు ఇచ్చారు కానీ ఆలస్యం చేయడం లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి ఇలా చేశారు. అలాంటి ఇబ్బందులు లేకోకుండా పూర్తి స్థాయిలో ప్రతి నెల రైతు కూలీలకి ప్రతి నెలకు ఇచ్చే పెన్షన్తో పాటు రైతులు ఇచ్చినటువంటి భూములకు సంబంధించినటువంటి పెన్షన్ అది కూడా తిరిగి ఇచ్చేలాగా కౌలు చెల్లింపులు చేసేలాగా చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి దానికి సంబంధించిన నిర్ణయాలన్నీ కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత సిఆర్డీ రివ్యూలో తీసుకునే అవకాశం ఉంది. రామదాస్ రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద ఆగిపోయిన అమరావతి రాజధాని నిర్మాణం మళ్ళీ వేగం పుంజుకోబోతుంది. వైసీపీ పాలనలో ఆగిన అమరావతి నిర్మాణాలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే ప్రాథమికంగా పనులు కూడా మొదలయ్యాయి. ఇక రాజధానిపై అధ్యయనానికి త్వరలో ప్రభుత్వం కమిటీ వేయబోతుంది. మరో 10 రోజుల్లో పనులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా న్యాయం చేస్తామంటూ ప్రభుత్వం చెప్తోంది. మొత్తం మీద అమరావతి నిర్మాణాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2 ఏళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్తుంది. ఈ మేరకు మున్సిపల్ మంత్రి నారాయణ దీనికి సంబంధించిన ప్రకటన చేశారు.